హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్ముకొచ్చి. మరీ తెల్లగా వచ్చేస్తారు అని చెప్పను కానండి, ఉన్న స్కిన్ అయితే చాలా గ్లోయీగా ఉంటుంది. మనం మార్నింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే కలర్ మెయింటైన్ అవుతుంది అనమాట. అండ్ పిల్లలకి చాలా బాగా కలర్ ఇంప్రూవ్ అవుతుందండి. రోజువి పెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకున్నాను. బీట్రూట్లు కట్ చేసి అది మిక్సీ జార్లో వేసి దాన్ని రసం తీసుకోవాలండి. వాటర్ అనేది తక్కువ ఉండాలి. బీట్రూట్ ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. బాగా రసం తీసుకొని దాన్ని అందులో వడకట్టేసుకోవాలండి. ఇది బాగా ఎండ కాసినప్పుడు చేయండి, ఎందుకంటే మనకి ఇది ఎండతో పని అనమాట. ఎండ కాయలేదనుకో అది అనేది ఆ పౌడర్ అనేది ఏంటవుతుందంటే బాగా ఎండలేదనుకో పురుగులు పట్టేస్తుంది అనమాట. ఒక స్టవ్ పెట్టుకొని ఆ వాటర్ అందులో వేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా ఎక్కువ మరగనివ్వండి, లేకపోతే పౌడరు పురుగు పడుతుంది అనమాట. అది బాగా చల్లారిన తర్వాత వరిపిండి ఉంటుంది కదా, వరిపిండి తీసుకోండి. అది మనం ఇంట్లో రెడీ చేసుకున్న వరిపిండి అయితే చాలా బెటర్ అనమాట. నేను రోజ్ పౌడర్ అయితే ఇందులోనే యాడ్ చేసుకొని పెట్టేసుకున్నాను. కొంచెం కొంచెం వేస్తూ, మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు, అలాగని మరీ తక్కువ వేయకూడదు. బాగా కలుపుకోవాలి. అందులో ముద్దలుగా వచ్చిందనుకో ఎండితే అది అసలు మళ్ళీ పౌడర్ అవ్వదండి. బాగా కలుపుకొని బాగా ఎండ కాసినప్పుడు బాగా ఎండబెట్టేసుకోండి. అది బాగా ఎండిన తర్వాత దాన్ని జల్లించేసి దాన్ని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. కలర్ అనేది 1 వీక్లో మీకు కలర్ చేంజ్ అయిపోతుందండి. ఇది ఆఫ్టర్ బాత్ అంటే స్నానం చేసిన తర్వాత కొంచెం పౌడర్ తీసుకొని ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసుకొని వాష్ చేసేసుకుంటే సరిపోదండి. ఇది పిల్లలకైతే కలర్ బాగా చేంజ్ అవుతుంది. అంటే కొంచెం బ్లాక్గా ఉన్నట్టు అనిపించినా అది బాగా పనిచేస్తుంది. అండ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఒంటి నిండా మట్టి అలా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మనం స్నానం చేస్తామా, అప్పుడు 2 మినిట్స్ 3 మినిట్స్లో మనకి ఇది చాలా ఈజీ పని అనమాట. పెద్ద కష్టం ఉండదు. నలుగు అలాంటివి ఏమీ పెట్టకుండానే చాలా ఈజీగా అయిపోద్ది. చూసారా మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఫోటోలోనే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి.